17 ఏళ్ల పిల్లవాడు సోమనాథ్ చటర్జీ యొక్క వదిన గారు మొట్టమొదటి పరమవీర చక్ర ఎలా ఉండాలి, పరమవీర చక్ర మన అవార్డు ఇవ్వాలి అన్నప్పుడు భారత మిలిటరీ పరమవీర చక్ర ఎలా తయారు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మిలిటరీలో చర్చ జరుగుతుంటే ఒక మిలిటరీ సోల్జర్ యొక్క వైఫ్, ఫిన్లాండ్కో నార్వేకో చెందినటువంటి మహిళ, ఆమె వచ్చి భారతీయ మహిళగా మారి ఆమె పరమవీర చక్ర యొక్క డిజైన్ తయారు చేస్తుంది వజ్రాయుధాలతో. దాని పేరు సావిత్రిబాయి ఖానోలికర్. సావిత్రిబాయి ఖానోలికర్ తయారు చేసినటువంటి పరమవీర చక్రను మొట్టమొదట అందుకున్నది ఆమె బావమరిది అయినటువంటి మేజర్ సోమనాథ్ శర్మ. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. కశ్మీర్ యొక్క అణువణువు కోసం పోరాడినటువంటి భారత సింహాల కథలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం తెలుసుకోవాలి. రామారావు గారు ఒక కవితలో చెప్తారు, పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. ఈ భారత మాతకు పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. సింహ విక్రములై చరించడు లక్షలాదిగ యువ కిశోరుల కర్మమయ జీవనము నెగసడు తపోజ్వాలల హారతీయము. హారతే గనక ఇవ్వాలన్నట్టయితే యువకుల యొక్క వెచ్చని నెత్తురుతో దీపాన్ని వెలిగించి వాళ్ళ కర్మమయ జీవితంతో దేశం కోసం హారతిని ఇప్పించాలన్నారు. ఆ రకంగా ఒక్క వ్యక్తిని ప్రేరేపించిన ఈ పుస్తకము సఫలమైనట్టుగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు.